రైట్. ఈనాడులో ఒక వార్త వచ్చింది. మాది T20 నమూనా, తెలంగాణను చైనా ప్లస్గా తీర్చిదిద్దుతాం, విధానాల రూపకల్పన అమలులో వేగంగా పనిచేస్తున్నాం, రాష్ట్రాన్ని ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం. ఈ మేరకు దక్షిణాదికి ఊతమిచ్చేలా లోక్సభలో స్థానాలుండాలి. ది హిందూ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏం మాట్లాడతారు సార్ మీరు? మీకు నిజంగానే మరి అంటేనేమో మళ్ళా గిట్లా అన్నారు గట్లా అన్నారు అని కేసులు గట్రా ఇవన్నీ పంచాయలు పెడతా ఉంటారు. రాష్ట్రాన్ని ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారుస్తాడంట. మొన్న మాట్లాడింది ఏంటండి? ఒకసారి గదిగిడి వినిపిద్దామా? మొన్న నీ నోటితో నువ్వే ఏం మాట్లాడినావు, ఇప్పుడు ఏం చెప్తున్నావు? ఇగో, రాష్ట్రం ఆర్థికంగా బాగలేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవరు ఇస్తలేడు, ఎవరినైనా గెలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. ఎవరు ఢిల్లీకి పోతే అపార్ట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకుపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల. అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి ఇక్కడ ఆర్థిక పరిస్థితి బాగాలేదని ఇంత క్లియర్గా చెప్తా ఉన్నాడు. నిన్ననేమో ఈ సదస్సులోనేమో రాష్ట్రాన్ని ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం అంట. ఉన్నదాన్ని శాంతం నాకించేసి నువ్వు ఇంకా ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థలకు ఎట్ట మారుస్తావు? ఏ రకంగా మారుస్తావు? ఉన్నదాన్ని ఆగం చేస్తావు, నాకు అప్పే పుడతలేదని చెప్తా ఉన్నావు, ఇవన్నీ చేస్తూ ఉన్నావు. చేసి ఇప్పుడు ఇక్కడ నేను విధానాల రూపకల్పన అమల్లో వేగంగా పనిచేస్తున్నాము, రాష్ట్రాన్ని ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యము. ఎట్లా మారుస్తావు? చెప్పేది నువ్వే, ఇక్కడ చెప్పేది నువ్వే. ఈ మేరకు దక్షిణాదికి ఊతమిచ్చేలా లోక్సభ స్థానాలు ఉండాలి. ఎన్ని అబద్ధాలు చూడండి, పచ్చ అబద్ధాలు. నోరు తెరిస్తే అబద్ధాలే మాట్లాడుతూ ఉన్నాడు. ఒక దగ్గర ఒక ముచ్చట, ఒక దగ్గర ఒక ముచ్చట. నిన్న నేను ఫేస్బుక్లో చూసిన అయినది, అదేందో ఈయన మాట్లాడేది వినపడతలేదు బయటికి. వినపడదా? ఏదో వీడియో కాల్లో మాట్లాడుతూ ఉన్నాడు, వీడియో కాన్ఫరెన్స్లో. ఈయన మాట్లాడేది వినపడతలేదు బయటికి. మరి ఆ సౌండ్ బయటకు రావద్దు అనుకున్నారా ఏందో తెలియదు, కానీ అది వినపడతలేదు.